మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్. వార్ 2 తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అదేవిధంగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. ఇటీవలి ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని, తారక్ లుక్ విషయంలో దర్శకుడు సంతృప్తిగా లేకపోవటం వల్ల ఇప్పటికే తీసిన సన్నివేశాలను తొలగించారని ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలు నెట్టింట విపరీతంగా వైరల్ కావడంతో నందమూరి అభిమానుల్లో కొంత ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే సదరు వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థలైన మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ స్పందిస్తూ అధికారికంగా క్లారిటీ ఇచ్చాయి. ప్రచారంలో ఉన్న పుకార్లలో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేశారు. షూటింగ్ నిలిచిపోలేదని, కేవలం తదుపరి షెడ్యూల్ కోసం జరుగుతున్న సాధారణ విరామం మాత్రమేనని స్పష్టం చేశారు. సృజనాత్మక విభేదాలు తలెత్తాయనే వార్తలు కేవలం కల్పితమని తేల్చి చెప్పడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం డ్రాగన్ శరవేగంగా ముస్తాబవుతోంది. ఇందులో ఎన్టీఆర్ సరసన కన్నడ నటి రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్, బిమల్ ఓబెరాయ్ వంటి హేమీలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ మేకింగ్కు తగ్గట్టుగా రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండడం విశేషం. నిర్మాతలు క్లారిటీ ఇచ్చినప్పటికీ సినిమా విడుదల తేదీపై మాత్రం సినీ విశ్లేషకుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 25న విడుదల చేయాలని భావించారు. అయితే ఇంకా చాలా భాగం చిత్రీకరణ బాకీ ఉండటం, గ్రాఫిక్స్ పనులకు కూడా సమయం పట్టే అవకాశం ఉండటంతో అనుకున్న సమయానికి సినిమా రావడం కష్టమేనని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రమోషన్ల విషయంలో కూడా చిత్ర బృందం ఎంతో గోప్యతను పాటిస్తోంది. ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రోమోలు లేదా ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేయలేదు. సినిమా నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదనే ఉద్దేశంతో ప్రశాంత్ నీల్ ప్రతి చిన్న విషయాన్ని ఎంతో శ్రద్ధగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలను దృష్టిలో ఉంచుకొని పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం.